అమరావతి అంటే కన్ను కుట్టే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి ఏపీసీఆర్డీఏ రెడీ అవుతుంది. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కింద అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి భవనాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. ఆ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ పైన కూడా ఆయన ఫోకస్ పెట్టారు. మొత్తం మీద ఈసారి దసరాకి అంటే విజయదశమికి ఒక బ్రహ్మాండమైన ఓపెనింగ్ అమరావతి రెడీ కాబోతుంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2,60,000 పైగా చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణం అవుతున్నటువంటి అమరావతి సిఆర్డిఏ ఏపీసీఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ ఆఫీసు ప్లస్ దాని అనుబంధ విభాగాలు ఇవన్నీ గతంలో కూడా మనం చూపించాం. ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంటర్నల్గా ఇప్పుడు అఫీషియల్గా మంత్రి వెళ్ళారు కాబట్టి ఈ బిల్డింగ్ని మనం ఇప్పుడు రివీల్ చేయొచ్చు. అఫీషియల్గా ఓపెనింగ్ అంటే అఫీషియల్గా మీడియాకి రిలీజ్ చేసినటువంటి దృశ్యంగా మనం దీన్ని చూడొచ్చు. ఈ భవనాలన్నింటినీ కూడా అంటే సిఆర్డీఏ భవనం ఒకటి, దానికి అనుబంధంగా 4 భవనాల నిర్మాణం జరుగుతుంది. ఆ 4 భవనాల్లో 2 భవనాలు కంప్లీట్ అవుతున్నటువంటి దశలోనే 3వ భవనానికి ఇంటర్నల్ వర్క్స్ నడుస్తున్నాయి. సో ఈ మొత్తం ప్రాంతాన్ని అంతటినీ కూడా మంత్రి నారాయణ సందర్శించారు. ఫర్నిచర్ వచ్చేసింది, టేబుల్స్ వచ్చేసింది, మొత్తం టోటల్ సెటప్, క్యాబిన్లు, సూట్ రూమ్స్ లాంటివి ఇవి అన్నీ రెడీ అయిపోయినాయి. యాంటీ రూమ్స్ అన్నీ కూడా కాంబినేషన్స్తో రెడీ చేశారు. సో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మంత్రి నారాయణ సందర్శించారు. ఈ 4 భవనాలకి సంబంధించినటువంటి స్పేస్ 1,60,000 చదరపు అడుగుల వరకు ఉంటుంది.